Hi students, welcome to our ఛానల్ ఫిజిక్స్ కాన్సెప్ట్స్ బై అలీసా. ఈరోజు సెషన్లో మనము ఐఏఎస్ ఆఫీసర్ కలెక్టర్ ఇండియాలోకెల్లా టాప్ గవర్నమెంట్ జాబ్ అండ్ సో ప్రెస్టీజియస్ జాబ్ దాన్ని అచీవ్ చేయడం కోసం మనము ఎలా అప్రోచ్ అవ్వాలి అన్న దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ బేసికల్గా ఐఏఎస్ ఆఫీసర్ అంటే కలెక్టర్ మనం తెలిసి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఇండియాలోకెల్లా ఇది ఒక టాప్ గవర్నమెంట్ జాబ్. ఈ గవర్నమెంట్ జాబ్ అనేది మనకి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక డ్రీమ్. ఏదైనా సరే ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని, లేదా కలెక్టర్ అవ్వాలి అని. ఇది ఎలా అది మనం అచీవ్ చేయొచ్చు అంటే కనుక ఇది చాలా కష్టమైనది ఏమీ కాదు, అలానే అంత ఈజీ కూడా కాదు. మనము పెట్టేటువంటి ఎఫర్ట్ మీద, మనకున్నటువంటి కాన్సన్ట్రేషన్ మీద, మన సెల్ఫ్ స్టడీ మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఇంకా క్లియర్గా చెప్పాలనుకుంటే ఐఏఎస్ ఆఫీసర్ని అచీవ్ చేయటం అంత కష్టమేమి కాదు. ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, సెల్ఫ్ స్టడీతో, ఒక సిస్టమేటిక్గా మనం చదువుకుంటూ వెళ్తూ ఉంటే, ప్రిపేర్ అవుతుంటే అప్పుడు ఆటోమేటిక్గా ఐఏఎస్ ఆఫీసర్ అవటం అనేది చాలా ఈజీగానే ఉంటుంది. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే చాలామంది కలెక్టర్స్ వాళ్ళ యొక్క బేసిక్ బ్యాక్గ్రౌండ్ అన్నీ కూడా చాలామంది చాలా లోవర్ కండిషన్స్ నుంచేసి, అంటే ఫైనాన్షియల్గా కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా ఒక నార్మల్ పర్సన్స్ కూడా చాలామంది మనకి ఐఏఎస్ అయిన వాళ్ళు మనకి ప్రతి సంవత్సరం సెలక్షన్స్లో మనం చూస్తూనే ఉంటాం. అంటే మనము ఒక టాప్ ఐఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉందా లేదా అనేది సెకండరీ మ్యాటర్. కోచింగ్ ఉన్నా లేకపోయినా మన యొక్క ఇంటెన్షన్ ఎలా ఉంది అన్న దాని మీద ఇక్కడ మనం ఐఏఎస్ ఆఫీసర్ని అచీవ్ చేయడం అనేది ఎలా అనేది సాధ్యమవుతుంది. ఇక్కడ చూడండి, మొట్టమొదట ఈ ఐఏఎస్ ఎగ్జామ్ అనేది బేసికల్గా మనకి ఎలా ఉంటుందంటే 3 స్టెప్స్లో ఉంటుంది. దాంట్లో మొట్టమొదటి స్టెప్ని ప్రిలిమినరీ అంటారు, దాన్ని ప్రిలిమ్స్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రిలిమ్స్ అనేది ఒక స్క్రీనింగ్ టెస్ట్ లాగా ఉంటుంది. దీంట్లో ప్రిలిమ్స్ 3 స్టేజ్లో ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఈ ప్రిలిమ్స్లో క్వాలిఫై అయితే మెయిన్స్లోకి మనం ఎంటర్ అవుతాం. మెయిన్లో ఉండేటువంటి దాంట్లో కూడా మనకు అవసరమైనటువంటి మనము యావరేజ్ జస్ట్ ఎలిజిబిలిటీ మార్క్స్ తెచ్చుకోగలిగితే అప్పుడు మనము ఇంటర్వ్యూకి ఎలిజిబుల్ అవుతాం. ఇంటర్వ్యూలో మనం సక్సెస్ అయితే మనం ఆటోమేటిక్గా ఐఏఎస్ పొజిషన్కి రీచ్ అవ్వచ్చు. సో ఇదంతా కూడా సిస్టమేటిక్గా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది. ఇక్కడ బేసికల్గా ఈ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వటం అనేది చాలా సింపుల్. ఇవేంటంటే మనకి మోస్ట్ ఆఫ్ ద ఈ మెయిన్స్ ఎగ్జామ్ నుంచి మనకి స్కోరింగ్ అనేది యాడ్ అవుతూ ఉంటుంది. దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే అన్నీ కూడా జనరల్ స్టడీస్ పేపర్స్ ఉంటాయి. జనరల్ స్టడీస్ పేపర్స్ అంటే కనుక జనరల్ స్టడీస్ అంటే ఏంటి అంటే కనుక మనము 10th స్టాండర్డ్ లోపు సోషల్ స్టడీస్ చదువుతాం. సోషల్ స్టడీస్లో ఉండేటువంటి జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పొలిటికల్ పాలిటీ, ఇవన్నీ కూడా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫిజికల్ సైన్స్లో చదివేటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆ తర్వాత బయాలజీ, ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్లో ఉంటాయి. అవే మార్క్స్ వస్తూ ఉంటాయి, అవే మార్క్స్లో యాడింగ్ స్కోర్గా ఉంటాయి అన్నమాట. సో దాని మీనింగ్ ఏంటి అంటే కనుక మనము హయ్యర్ స్టడీస్లో ఉన్నటువంటి సబ్జెక్ట్స్ మొత్తాన్ని తరోగా నేర్చుకోగలిగితే అప్పుడు మనకి ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఎగ్జామ్ రాయటం అనేది చాలా ఈజీ అవుతుంది. సో మన ఈ పేపర్ మోడల్స్ ఎలా ఉంటాయి, ఇవి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఇవన్నీ కూడా మొట్టమొదట ఈ బోర్డులో మనము ఇక్కడ మొత్తం ఎగ్జామినేషన్ ప్రొసీజర్, ఆ తర్వాత సిలబస్ గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ స్టెప్లో ఈ బోర్డు అయిపోయిన తర్వాత నెక్స్ట్ బోర్డులో మనకి ఈ ఎగ్జామ్కి అచీవ్ అవడానికి మనకు కావాల్సిన టిప్స్ ఏంటి, ఆ తర్వాత మెటీరియల్స్ ఏంటి అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మొట్టమొదటి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ దీంట్లో మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేప్పటికల్లా ఐఏఎస్ ఎగ్జామ్ రాయటానికి ఐఏఎస్ ఎగ్జామ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ కండక్ట్ చేస్తూ ఉంటుంది. యూపీఎస్సీ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నిటిని కూడా కండక్ట్ చేసేటువంటి ఒక బోర్డు. దాన్ని యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని చెప్పేసి అంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేస్తుంది. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి, ఐఏఎస్ ఎగ్జామ్ రాయాలి అంటే క్వాలిఫికేషన్ జనరల్గా ఏదైనా ఒక డిగ్రీ అయి ఉంటుంది. డిగ్రీ అంటే బీఏ కానీ, బీకామ్ కానీ, బీఎస్సీ కానీ, అది ఏ స్ట్రీమ్ అయినా కావచ్చు, ఎంబీబీఎస్, బీటెక్, ఇవన్నీ కూడా డిగ్రీ కింద వస్తాయి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి అంటారు. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదన్నా సరే మీకు బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్, బ్యాచిలర్ ఆఫ్ సైన్సెస్, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఎంబీబీఎస్, బ్యాచిలర్ ఆఫ్ మెడిసిన్, బ్యాచిలర్ ఆఫ్ సర్జరీ మొత్తం కలిపి ఒకటి అవుతుంది. సో ఇవన్నీ బ్యాచిలర్ డిగ్రీ ఏదన్నా సరే మీరు ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబుల్ అవుతారు.
ఆ తర్వాత ఏజ్ అనేది మినిమం 21 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలి. అంటే మీరు ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నప్పుడు కూడా ఎగ్జామ్ రాయొచ్చు. రిజల్ట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఆ సిరీస్లో కంటిన్యూ అవుతూ ఉంటారు. సో మినిమం 21 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం అయితే కనుక ఎంతవరకు ఉండాలి అంటే కనుక జనరల్ కేటగిరీలో 32 ఇయర్స్ వరకు మీరు రాసుకోవచ్చు. 21 to 32 ఈ ఏజ్లో, ఈ ఏజ్ మధ్యలో మీరు రాసుకోవచ్చు. అదే ఓబీసీ కేటగిరీలో అయితే కనుక 35 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ కేటగిరీలో అయితే కనుక 37 ఇయర్స్ వరకు రాసుకోవచ్చు ఎగ్జామ్. ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి సర్వీసెస్ ఏంటి అంటే కనుక టాప్ సర్వీసెస్ని ఐఏఎస్ అని చెప్పేసి అనుకుంటాం, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. ఆ తర్వాత ఐపీఎస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. మళ్ళీ తర్వాత ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్. ఇక్కడ ఇంకా సెంట్రల్ సర్వీసెస్ కొన్ని ఉంటాయి, ఇండియన్ ఫారిన్ సర్వీస్ అని. ఇట్లా ఐఆర్ఎస్, ఇండియన్ రైల్వే సర్వీస్, రెవెన్యూ సర్వీస్. ఇట్లా మొత్తము 24 సర్వీసెస్ ఉంటాయి. ఆ 24 సర్వీసెస్కి మీకు మెయిన్స్లో, ఆ తర్వాత ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మొత్తం మార్క్స్ 2025 మార్క్స్ ఉంటాయి. ఇవన్నీ చూద్దాం. ఈ 2025 మార్క్స్కి మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి అన్న దాన్ని బేస్ చేసుకుని ఇవి ఏంటంటే మీకు ఈ సెలెక్షన్ బేస్ అయి ఉంటుంది. అంటే 2025 మార్క్స్కి మీకు వచ్చే మార్క్స్ని బట్టి మీ ర్యాంక్ బాగా అందరికన్నా టాప్ వస్తే కనుక ఐఏఎస్, ఆ తర్వాత అక్కడ నుంచి క్రమక్రమంగా నెక్స్ట్ సర్వీస్ ఐపీఎస్, ఆ తర్వాత ఐఎఫ్ఎస్, ఇట్లా చాలా కేటగిరీస్ వస్తూ ఉంటాయి. మొత్తం సర్వీసెస్ ఈ 24 సర్వీసెస్లో మీరు తీసుకోవచ్చు. ఆ తర్వాత సెలెక్షన్ ప్రొసీజర్ అనేది ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే మనకి 3 స్టెప్స్లో ఉంటుంది. వాట్ ఇస్ ద ఫస్ట్ స్టెప్? ప్రిలిమినరీ ఉంటుంది, ఆ తర్వాత మెయిన్స్ ఉంటుంది, ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్. ఈ ప్రిలిమినరీలో ఏముంటుంది? ఇది ఒక స్క్రీనింగ్ టెస్ట్. స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకి ఫస్ట్ ఒక ఎగ్జామ్ పెడతారు. ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎగ్జామ్కి వెళ్తాం. దాన్ని స్క్రీనింగ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు. ఈ ప్రిలిమినరీలో 2 పేపర్స్ ఉంటాయి. దాంట్లో పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది. ఒక్కొక్క పేపర్కి 200 మార్క్స్ ఉంటాయి. 200 మార్క్స్కి ఆ తర్వాత ఇవన్నీ కూడా ఎంసీక్యూస్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. మళ్ళీ దీంట్లో నెగిటివ్ మార్క్ ఉంటుంది. సో అప్పుడు మనకి పేపర్ 1, పేపర్ 2 రెండు కూడా ఈచ్ వన్ 200 మార్క్స్కి ఉంటుంది. ఇది 200 మార్క్స్కి, ఇది 200 మార్క్స్కి. దాంట్లో ఈచ్ పేపర్ ఏమో 2 అవర్స్కి ఉంటుంది. ఇక్కడ మనకి దీంట్లో వచ్చేటప్పటికల్లా సిలబస్ ఏముంటుందంటే జనరల్ పేపర్ 1లో అయితే కనుక కరెంట్ ఈవెంట్స్ ఉంటాయి. కరెంట్ ఈవెంట్స్ అంటే ఇప్పుడు మనకు జనరల్గా ఇప్పుడు కరెంట్ ఎక్కడెక్కడైతే ఏమన్నా సరే అట్మాస్ఫియరిక్ చేంజెస్ కానీ, ప్రెజెంట్ టెంపరేచర్ కానీ, ఆ తర్వాత ఏమైనా సరే గ్లోబల్గా జరిగేటువంటి పొలిటికల్ చేంజెస్ కానీ, ఎకనామికల్ స్టాండర్డ్స్, ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ కింద వస్తుంటాయి. దాంట్లో తీసుకుంటాం. 2 పేపర్ 2నేమో సీసాట్ అని చెప్పేసి అంటారు. ఇది సీసాట్ అంటే కనుక సివిల్ సర్వీసెస్ యాప్ట్యూడ్ టెస్ట్ అని చెప్పేసి అంటారు, సీసాట్. దీంట్లో మొట్టమొదట 2 పేపర్స్ ఉంటాయి, ఇంగ్లీష్ అండ్ అర్థమెటిక్. ఇంగ్లీష్ మీద, అర్థమెటిక్ మీద మీకు ఎంతవరకు అవగాహన ఉందో టెస్ట్ చేస్తారు దాంట్లో. సో ఇక్కడ మీకు దగ్గరగా 33% వరకు రావాల్సి ఉంటుంది. దాంట్లో కూడా డిపెండ్స్ అపాన్. ఆ తర్వాత ఆ వచ్చినటువంటి మార్కులను బట్టి మీరు ఆ ఎలిజిబిలిటీ క్రైటీరియాని రీచ్ అయితే అప్పుడు మీరు మెయిన్స్ ఎగ్జామ్ రాయొచ్చు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎన్ని పేపర్స్ ఉంటాయి? ఈ మెయిన్స్ వచ్చే ఎగ్జామ్లో చెప్పిన మొత్తం 9 పేపర్లు ఉంటాయి, 9 పేపర్స్ ఉంటాయి. ఈ 9 పేపర్స్ ఇక్కడ ఇంకో చిన్న ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ప్రిలిమినరీలో మీకు వచ్చేటువంటి మార్క్స్ ఫైనల్ రిజల్ట్లోవి యాడ్ చేయరు. ఇవి కేవలం స్క్రీనింగ్ టెస్ట్. మీరు ఎలిజిబుల్ అయిన తర్వాత ఇంక ఈ మార్క్స్ గురించి మీకు ఇంకా కన్సిడరేషన్ ఏమి ఉండదు. ఆ మార్క్స్ అక్కడితో ఆగిపోతాయి. దాని గురించి మీకు ఫర్దర్గా మీకు వచ్చేటువంటి సెలెక్షన్స్లో ఈ మార్క్స్ అనేవి యాడ్ అవ్వవు. మీకు మార్క్స్ యాడ్ అయ్యేది కూడా ఇక్కడ నుంచి, మెయిన్స్లో ఉన్నటువంటి ఎగ్జామ్ పేపర్స్లో మీరు ఏవైతే రాస్తారో వాటిలో నుంచే మీకు ఏంటంటే సెలెక్షన్ ఉంటుంది. దాంట్లో కూడా ఫస్ట్ 2 పేపర్స్ అనేవి మళ్ళీ క్వాలిఫైయింగ్ పేపర్సే ఉంటాయి. అవి కూడా మళ్ళీ మార్క్స్ రావు. మరి ఎక్కడి నుంచి వస్తాయి అంటే కనుక ఇక్కడ పేపర్ 1 నుంచేసి మీకు ఇక్కడ నుంచి మార్కింగ్ వస్తాయి అన్నమాట. ఇవి చూద్దాం ఒకసారి. దీంట్లో మెయిన్స్లో మొత్తం ఎన్ని పేపర్స్ ఉన్నాయి? 9 పేపర్స్ ఉన్నాయి. 2 పేపర్స్ ఏమో ఎలిజిబిలిటీ పేపర్స్, దాంట్లో స్క్రీనింగ్ పేపర్స్ అనమాట. దాంట్లో మొట్టమొదటి పేపర్ ఏంటి అంటే కనుక జనరల్ ఇంగ్లీష్ మీద, ఇండియన్ లాంగ్వేజ్ మీద ఉంటుంది. ఏదో ఒక ఇండియన్ లాంగ్వేజ్, అది 300 మార్క్స్కి ఉంటుంది. 300 మార్క్స్లో మీకు ఏంటంటే మీకు మొత్తం 23 లాంగ్వేజెస్ ఉంటాయి. పాన్ ఇండియా మొత్తంలోకెల్లా ఉన్నటువంటి 23 లాంగ్వేజెస్లో మీ ఛాయిస్ ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకుంటే ఆ లాంగ్వేజ్ మీద మీకు ఎంతవరకు అవగాహన ఉంది అనేది టెస్ట్ చేస్తారు. అది 300 మార్క్స్ ఉంటుంది. ఇది కేవలం ఎలిజిబిలిటీ టెస్ట్. దీంట్లో వచ్చేటువంటి మార్క్స్ కూడా మీకు ఫైనల్ స్కోరింగ్లో యాడ్ అవ్వవు. సో మీకు మీకు తెలుగు కానీ, హిందీ కానీ, మీకు ఏ లాంగ్వేజ్ ప్రిఫరబుల్గా ఉంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఎగ్జామ్ రాయొచ్చు. దాంట్లో మీకు కేవలం ఆ లాంగ్వేజ్ పట్ల, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తెలుగు తీసుకున్నారు అనుకోండి,
తెలుగు పట్ల మీకు ఎంత అయితే అవగాహన ఉందో దాన్ని టెస్ట్ చేసే విధంగా ఆ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. సో చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఆ తర్వాత పేపర్ బి ఇంగ్లీష్ కూడా మళ్ళీ 300 మార్క్స్కి ఉంటుంది. దీంట్లో కూడా మీ ఇంగ్లీష్ ఎఫిషియన్సీని టెస్ట్ చేస్తారు. దాంట్లో మళ్ళీ మీరు ఆ ఇంగ్లీష్లో చాలా డీప్ నాలెడ్జి, మంచి నాలెడ్జి, ఆ తర్వాత మీరు మంచి టాపర్ అవ్వాల్సిన నెసిటీ ఏం లేదు. మీకు ఒక బేసిక్ ఇంగ్లీషు, ఆ తర్వాత మీ కమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి అన్నది మాత్రమే టెస్ట్ చేస్తారు. అది కూడా ఎలిజిబిలిటీనే. దాంట్లో కూడా మీకు 300కి మీకు వచ్చేటువంటి మార్క్స్ ఎక్కడా కూడా మీ అల్టిమేట్ స్కోర్లో అవి యాడ్ అవ్వవు. సో ఇంతవరకు ఇవి కూడా మీకు ఎలిజిబుల్ కిందే వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ నుంచి పేపర్స్ని మీరు జాగ్రత్త చూసుకోవాలి. ర్యాంకింగ్ ఇన్ నేచర్ 7 పేపర్స్ ఉంటాయి. 7 పేపర్స్ అన్ని పేపర్స్ కలిపి మొత్తము 750 మార్క్స్ ఉంటాయి. సో ఈ మార్క్స్ వచ్చినప్పటికల్లా ఏమేమి పేపర్స్ ఉంటాయి ఎలా అన్నది చూద్దాం. పేపర్ 1 ఉంటుంది, ఇది ఎస్ఏ. ఇది ఒక కరెంట్ ఇష్యూస్ మీద ఎస్ఏ ఉంటుంది. సో మొత్తం 8 క్వశ్చన్స్ ఇస్తారు. దాంట్లో నుంచి మీరు ఏమైనా 2 క్వశ్చన్స్ రాయాలి. ఒక్కొక్క క్వశ్చన్కి వచ్చినప్పటికల్లా 250 మార్క్స్ 250 మార్క్స్ కాబట్టి ఒక్కొక్క క్వశ్చన్కి 125 మార్క్స్ ఉంటుంది. ఇమాజిన్ వన్స్ మీరు ఒక ఎస్ఏ 2 ఎస్ఏలు రాయాలి. ఒక్కొక్క ఎస్ఏకి 125 మార్క్స్ ఉంటాయి. ఇది చాలా కష్టమేం కాదు, చాలా ఈజీ. ఎందుకంటే ఇక్కడ 8 క్వశ్చన్స్లో 8 ఎస్ఏస్లో దాదాపుగా ఎక్స్పెక్టెడ్ ఎస్ఏస్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం అనాలిసిస్, ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అనాలిసిస్, ఆ తర్వాత కరెంట్ బర్నింగ్ టాపిక్స్ వీటిని తీసుకుంటే కనుక వాటిని అనలైజ్ చేయొచ్చు. ఆ తర్వాత ఈ ఎస్ఏ రేటింగ్ అనేది బాగా మీరు వాడేటువంటి వర్డ్స్ మీకు కంఫర్టబుల్ లాంగ్వేజ్లో రాయొచ్చు. అది ఇంగ్లీష్లో రాయాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ పేపర్ మాత్రం హిందీ ఇంగ్లీష్లో ఉంటుంది, కానీ మీరు తెలుగులో రాసుకోవచ్చు. మీకు ఏ లాంగ్వేజ్ మీరు కంఫర్టబుల్, ఇంగ్లీష్ అనుకుంటే ఇంగ్లీష్ రాసుకోవచ్చు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ లేదా తెలుగు అంటే ఏదైనా సరే లాంగ్వేజ్లో రాసుకోవచ్చు. దీంట్లో మీరు ప్రజెంటేషన్ స్కిల్స్ని బాగా ఎంతవరకు ఇంప్రూవ్ చేసుకున్నారు. మీ 10th క్లాస్ లోపు కనుక మీరు ఎస్ఏ కాంటెస్టు, ఎలక్యూషన్స్ ఇటువంటి కాంపిటీషన్స్లో చాలా ఫ్రీక్వెంట్గా మీరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటే మీకు ఎస్ఏ కాంటెస్ట్ గురించి ఒక అవగాహన వస్తుంది. దాంతోపాటుగా మీరు క్రియేటివ్ థింకింగ్ ఏదైనా సరే మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కానీ తెలుగులో కానీ ఒక ఎస్ఏ రాస్తూ ఉన్నప్పుడు ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తుంటారు అన్నదాన్ని బట్టి ఇక్కడ డిస్క్రిప్టివ్ నేచర్ అని చెప్పేసి బాగుండాలి. అంటే మీరు ఏదైనా ఒక టాపిక్ తీసుకుని దాన్ని బాగా నెరేట్ చేయగలగాలి. దాంట్లో ఉన్నటువంటి బేసిక్స్, ఆ తర్వాత దాన్ని హైలైట్ చేయటం, ఆ తర్వాత సొల్యూషన్స్ వీటన్నిటి కూడా సిస్టమేటిక్గా రాసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికి ఫేవరబుల్గా ఆర్గ్యుమెంట్స్, దానికి ఎగనిస్ట్గా ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా మీరు రాసుకోవచ్చు. చాలా ఈజీగా ఉంటుంది. ఏదైనా 1-2 టాపిక్స్ మీరు త్వరగా చూసుకుంటే అప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుంది. దాంతోపాటు ఏం చేయాలంటే రోజుకి కొంచెంసేపు ఏదో ఒక టాపిక్ని మీరు రాస్తూ ఉండాలి. దీనికోసం ఏం చేయాలంటే మీరు డైలీ న్యూస్ పేపర్ చూడండి. ఒకసారి న్యూస్ పేపర్ చదువుతూ ఉంటే న్యూస్ పేపర్లో కూడా ఎడిటోరియల్ కాలం ఉంటుంది. ఎడిటోరియల్ కాలంలో దీంట్లో కరెంట్ ఇష్యూస్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఆ న్యూస్ పేపర్స్ని డైలీ చదువుతూ ఆ ఎడిటోరియల్ కాలమ్స్ చదువుతూ ఉంటే మీ పేపర్లో మీరు చాలా మ్యాక్సిమం మార్క్స్ తెచ్చుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. చాలా ఈజీగా ఆ ఎడిటోరియల్ చదువుతుంటే సరిపోతుంది. మనకు ఒక అవగాహన వస్తుంది, కరెంట్ ఇష్యూస్ మీద ఒక అవగాహన వస్తుంది. అప్పుడు మీరు ఈజీగా ఆ టాపిక్ని మీరు అనలైజ్ చేయొచ్చు. 2 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచి చుట్టుకల్లా మనకి జనరల్ స్టడీస్ పేపర్స్ స్టార్ట్ అవుతాయి. ఈ జనరల్ స్టడీస్లో ఫస్ట్ పేపర్ 2లో 250 మార్క్స్కి ఉంటుంది. దాంట్లో ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ. దీనికోసం మీరు 10th స్టాండర్డ్ లోపు ఉన్నటువంటి మీ సోషల్ స్టడీస్ బుక్లో మీరు వచ్చిన 6th క్లాస్ నుంచి థరోగా ఫాలో అవుతూ ఉంటే సోషల్ స్టడీస్ని అప్పుడు మీకు ఈ జిఎస్ అంటాం ఇక్కడ నుంచి దీన్ని జనరల్ స్టడీస్ని ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. దాంతోపాటుగా ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుని 6th నుంచేసి +1 +2 వరకు ఇంటర్మీడియట్ వరకు ఉన్నటువంటి ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకుని థరోగా ప్రిపేర్ అయితే మీరు చాలా ఈజీగా ఈ క్వశ్చన్స్ని జనరల్ స్టడీస్ 1ని, ఆ తర్వాత ఈ జనరల్ స్టడీస్ 2ని, గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పాలిటీ, సోషల్ జస్టిస్ వీటిని, ఆ తర్వాత పేపర్ 4 జనరల్ స్టడీస్, టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, డిజాస్టర్ మేనేజ్మెంట్ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే కనుక ఇవన్నీ కూడా మీకు కంప్లీట్గా మీరు 6th నుంచి 10th క్లాస్ లోపు ఉన్న టాపిక్స్. ఆ టాపిక్స్నే మీరు ఎలా ప్రజెంట్ చేస్తారు అన్నది మాత్రమే ఉంటుంది. అక్కడ ఎంత క్రియేటివ్గా ప్రజెంట్ చేస్తారు, ఆ తర్వాత దానికి సొల్యూషన్స్ ఎలా ఉన్నాయి, మీ ఆర్గ్యుమెంట్స్ దానికి ఫేవరబుల్గా ఎలా ఉన్నాయి, ఆ తర్వాత మీరు దానికి చక్కని సొల్యూషన్ని ఇన్సిస్ట్ చేస్తారు అనేది మాత్రం ఉంటుంది. అది చాలా ఈజీగా కూడా ఉంటుంది.
ఆ తర్వాత పేపర్ 4 తీసుకుంటాం. ఆ తర్వాత పేపర్ 5లోకి వచ్చేటప్పటికల్లా ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ యాప్టిట్యూడ్ ఈ టెస్ట్ ఒకటి ఉంటుంది. దీన్ని కూడా మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. ఆ తర్వాత పేపర్ 6 ఇక్కడికి వచ్చేటప్పటికల్లా ఈ 2 పేపర్స్ ఉన్నాయి, పేపర్ 6 అండ్ పేపర్ 7. ఈ పేపర్ 6 పేపర్ 7లో ఏమవుతుందంటే మీకు ఆప్షనల్ పేపర్స్ ఉంటాయి. దీంట్లో ఆప్షనల్ అంటే ఏంటి, ఇక్కడ వచ్చేటప్పటికల్లా ఇవన్నీ కూడా జనరల్ స్టడీస్ గురించి ఇంతవరకు. ఇక్కడ నుంచి పేపర్ 2 నుంచి పేపర్ 5 వరకు కూడా జనరల్ స్టడీస్ ఉంటాయి. ఆ తర్వాత పేపర్ 6కి వచ్చేటప్పటికల్లా ఆప్షనల్. మీ దగ్గర ఉన్నటువంటి లాంగ్వేజ్ ఉన్నాయి కదా, ఇక్కడ లాంగ్వేజెస్లో మనకి 23 లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ లాంగ్వేజెస్లో ఏదో ఒక లాంగ్వేజ్ తీసుకొని దాంట్లో మీరు ఆ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇన్ని మార్కులకి 250 మార్క్స్ ఉంటుంది. ఇది స్కోరింగ్ వస్తుంది, ఇది స్కోరింగ్ వస్తుంది, ఇది స్కోరింగ్ రాదు. అదొక డిఫరెన్స్. ఆ తర్వాత పేపర్ 7లో ఆప్షనల్. ఇప్పుడు మీకు మళ్ళీ 23 ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఏమేమి ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి, మీరు జనరల్గా మీరు కనుక ఒక బీఎస్సీ స్టూడెంట్ అయితే కనుక మీరు మ్యాథ్స్ తీసుకోవచ్చు, ఫిజిక్స్ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ. మీరు ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అయితే కనుక కంప్యూటర్ సైన్స్ తీసుకోవచ్చు, ఎలక్ట్రానిక్స్ తీసుకోవచ్చు, ఆ తర్వాత సివిల్ తీసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఒక మెడిసిన్ స్టూడెంట్ అయితే కనుక మీకు ఆ ఎంబీబీఎస్లో ఉన్నటువంటి కొన్ని టాపిక్స్ ఏవైనా సరే దాంట్లో మొత్తం ఎన్ని టాపిక్స్ ఇస్తారు అంటే కనుక 26 ఆప్షనల్స్ ఉంటాయి. ఆప్షనల్స్ 26 ఉంటాయి. దాంట్లో మీరు బాటనీ, జువాలజీ, ఆ తర్వాత మీకు ఇక్కడ ఉన్నటువంటి 26 ఆప్షనల్స్లో ఏ ఆప్షన్ అయినా మీరు తీసుకోవచ్చు. లేకపోతే కనుక ఆంథ్రోపాలజీ, బాగా ఇది ఆంథ్రోపాలజీ అనేది చాలా ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే ఇక్కడ మనము తీసుకునేటువంటి ఆప్షనల్ అనేది చాలా ఇంపార్టెన్స్. ఎందుకు అంటే ఇక్కడ జనరల్ స్టడీస్లో అందరికీ ఒకేలాగా వస్తాయి మార్క్స్. ఎందుకంటే జనరల్ స్టడీస్ టాపిక్స్ అనేవి అందరికీ ఒకటే టాపిక్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ప్రజెంటేషను అంతా కూడా దాదాపుగా 1-2 మార్క్స్, మ్యాక్సిమం 5 మార్క్స్ వేరియేషన్లో దాదాపుగా అటు ఇటుగా అవే వస్తాయి. కానీ జనరల్ స్టడీస్ని చూస్ చేసుకోవడానికి ఒక మెథడ్ ఉంటుంది. ఏంటంటే అది మనకి ప్రిలిమ్స్ రాసినప్పటి నుంచి మెయిన్స్ మనకి రిజల్ట్ వచ్చేసిన తర్వాత ఆ తర్వాత లోపు మనము ఎన్నిసార్లు అయితే ఆ టాపిక్ని రివైజ్ చేయగలమో అంత ఎఫిషియన్సీ మనకి డిస్క్రిప్టివ్ మీద చూపిస్తూ ఉంటుంది. అందువల్ల మన నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయాలి అంటే అప్పుడు మనం తీసుకునే ఆప్షన్ ఖచ్చితంగా తక్కువ సిలబస్ ఉండాలి. సిలబస్ తక్కువ ఉంటే కనుక జనరల్గా మనకి ఎక్కువగా రివిజన్కి పాసిబిలిటీ ఉంటుంది. ఎటు సైడ్ నుంచి ఏ కార్నర్ నుంచి క్వశ్చన్ వచ్చినా సరే మనం ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. దాన్నే మన జనరల్గా ఆంథ్రోపాలజీ ఒక చాలా చిన్న టాపిక్ అది. దాంట్లో నుంచి ఎక్కువ మంది సెలక్షన్ వస్తూ ఉంటుంది. సో మీరు ఒక స్టేజ్ దాటిన తర్వాత వాటిని చూస్ చేసుకుంటారు. ఆటోమేటిక్గా మీకు ఒక అవగాహన వస్తుంది ఎలా ఏం చూస్ చేసుకోవాలనేది. దాన్ని బట్టేసి ఆంథ్రోపాలజీని తీసుకోవచ్చు మీరు. ఆ తర్వాత ఇంతవరకు వచ్చేసిన తర్వాత ద థర్డ్ వెరీ ఇంపార్టెంట్ ఫేజ్ దాన్ని ఏంటంటే దాన్ని మనము పర్సనల్ టెస్ట్ అని చెప్పేసి అంటాం. దాన్నే మనము అన్అఫీషియల్గా ఇంటర్వ్యూ అని చెప్పేసి అంటాం. పర్సనాలిటీ టెస్ట్. ఓకే, పర్సనాలిటీ టెస్ట్ అని చెప్పేసి అంటాం. దాన్ని 275 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఈ పర్సనాలిటీ టెస్ట్లో మీకు సబ్జెక్టు గురించి ఏమీ టెస్టింగ్ ఉండదు. ఎందుకంటే సబ్జెక్టు గురించి టెస్టింగ్ ఇక్కడంతా అయిపోయింది. ఎందుకని ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నటువంటి అన్ని పేపర్స్ ఇంతవరకు సబ్జెక్ట్ గురించి మాత్రమే టెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని ఏం టెస్ట్ చేస్తారంటే మీకు ఏదైనా సరే ఒక ఛాలెంజ్ ఇచ్చినప్పుడు ఆ ఛాలెంజ్ని మీరు ఎంత క్విక్గా 0 డ్యామేజ్తో సొల్యూషన్ ఇవ్వగలరు అన్నదాన్ని మాత్రమే ఆలోచిస్తారు. మీకు సొసైటీ పట్ల ఎటువంటి అండర్స్టాండింగ్ ఉంది, అవేర్నెస్ ఉంది, ఆ తర్వాత మీ దగ్గర ప్రాబ్లమ్స్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, క్రియేటివ్ థింకింగ్ ఎలా ఉన్నది ఇవన్నీ కూడా చూస్తారు. దానికోసం పెద్ద కష్టమేం కాదు అది. ఇదేంటంటే మీకు 6th నుంచి చేసి మీరు చూసినటువంటి బుక్స్ వల్ల కానీ లేదా ఇది ఒక టాపిక్ వచ్చినప్పుడు మీరు ఓన్గా ఆలోచించండి. ఈ టాపిక్ కనుక మనము ఎలా సాల్వ్ చేయొచ్చు అనేది ఆలోచిస్తూ పాజిటివ్గా ఆలోచిస్తూ ఆ తర్వాత క్రియేటివ్గా ఉంటే ఆ తర్వాత ఏదైనా సరే ఒక సిచ్యుయేషన్ని అన్ని సైడ్స్ నుంచి మల్టీ డైమెన్షనల్గా మనం ఎలా సాల్వ్ చేయొచ్చు అన్న దాని గురించి ఒక సొల్యూషన్కి ఒక ప్రాబ్లంకి మల్టిపుల్ సొల్యూషన్స్ మనం ఎలా క్రియేట్ చేయొచ్చు ఇవన్నీ కూడా ఇవి ఇక్కడ టెస్ట్ చేస్తూ ఉంటారు దీంట్లో. ఈ పర్సనాలిటీ టెస్ట్లో ఉంటుంది. ఇవన్నీ మనకి ఇక్కడ నుంచేసి ఇవి ఇంత కాకుండా ఇక్కడ నుంచేసి జిఎస్ నుంచి జనరల్ స్టడీస్ నుంచి ఉన్నటువంటి 5 పేపర్సు, ఆ తర్వాత ఆప్షనల్ 2 పేపర్సు, దాంతోపాటుగా ఇక్కడ ఉన్నటువంటి ఇంటర్వ్యూ మొత్తాన్ని కలిపేసి మనకి ర్యాంకింగ్ కింద తీసుకొని ఆ తర్వాత వచ్చిన మార్క్స్తో మనకి ఏం చేస్తారంటే ఇక్కడ మనకి ఏ సెలక్షన్ వస్తుందో చూస్తారు. ఐఏఎస్ఆ, ఐపీఎస్ఆ, ఐఎఫ్ఎస్ఆ లేకపోతే ఐఆర్ఎస్ఆ అని చెప్పేసి. ఈ విధంగా మనకి మొత్తం సెలక్షన్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు మేము మొత్తం ఈ విధంగా మనకి పేపర్ మొత్తం అసలు ఐఏఎస్ అనేది ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది,
ఆ తర్వాత ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు మనము నెక్స్ట్ బోర్డులో ఇక్కడ మనకి ఏమేమి బుక్స్ అవసరం అవుతాయి, ఆ తర్వాత ఇవాళ రేపు అంతా కూడా కోచింగ్ తీసుకోవాలా అవసరం లేదా అన్నది ఒక కాంట్రవర్సీ అది. ఎందుకంటే ఇప్పుడు కోచింగ్ లేకుండా సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు, కోచింగ్ తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీటన్నిటితో పాటుగా మీకేంటంటే ఇప్పుడు ఈ రోజున మనము అంతా కూడా డిజిటల్ టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం. సో అప్పుడేంటి, మనకి ఎంత ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా పూర్తిగా మనకి ఫోన్లోనే అవైలబుల్ అవుతుంది. సో మనకి ఆ ఫోన్లో ద్వారా మనకు దొరికేటువంటి వెబ్సైట్స్, ఆన్లైన్ వెబ్సైట్స్, ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్స్ ఏవైతే మీకు ఉపయోగపడుతుంటాయో అవన్నీ కూడా నెక్స్ట్ సెషన్లో, ఆ తర్వాత ఈ సివిల్ సర్వీసెస్ని అచీవ్ చేయడానికి ఉన్నటువంటి ఈ సింపుల్గా ఎట్లా మనం ఏ టిప్స్ ద్వారా మనం ఈ సివిల్ సర్వీస్ని అటెండ్ చేయొచ్చు అని మొత్తం కూడా నెక్స్ట్ బోర్డులో చూద్దాం. హాయ్ స్టూడెంట్స్, ఇక్కడ చూడండి అన్న, మనము ఇప్పుడు మెటీరియల్స్ మనకి ఏమేమి అవసరం అవుతాయి అంటే కనుక మనకి 2 ఎగ్జామ్స్ బేసికల్గా. నెంబర్ 1 ఏమో ప్రిలిమ్స్, ఆ తర్వాత ఏమో జనరల్ స్టడీస్. ఈ ప్రిలిమ్స్కి జనరల్ స్టడీస్కి మనకి బేసిక్గా ఏ బుక్స్ అవసరం అవుతాయి. జనరల్ స్టడీస్లో మనకి ఇండియన్ హెరిటేజ్, కల్చర్, హిస్టరీ అండ్ జాగ్రఫీ, ఎకానమీ ఇవన్నీ ఉంటాయి. వాటికి జనరల్గా మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో మనకి మొత్తం అంతా కూడా ఎన్సీఆర్టీవీ 6th నుంచేసి +1 +2 వరకు తీసుకున్నటువంటి బుక్స్ దాదాపుగా సరిపోతాయి. సో ఆ మెటీరియల్ని ఫాలో అయితే కనుక మనకి 100% అక్కడ ఉన్నటువంటి క్వశ్చనీర్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. దాంతోపాటుగా ఇంకా హిస్టరీ, ఎకనామిక్స్, పాలిటీ, వీటన్నిటికీ పాలిటీకి అయితే పర్టికులర్గా చాలా పాపులర్ బుక్ ఎం లక్ష్మీకాంత్, ఆ బుక్ ఒకటి యూజ్ అవుతుంది. ఆ తర్వాత ఇండియన్ ఎకానమీకి ఏమో నితిన్ సింఘానియా అని చెప్పేసి ఆ బుక్ చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆ తర్వాత ప్రిలిమ్స్కి మనకి టాటా మెగ్రో హిల్స్ చాలా యూస్ఫుల్ బుక్ అది. దాంతోపాటుగా మనకి ఎస్ చాంద్ అర్థమెటిక్ రీజనింగ్ ఉంటుంది, అది కూడా తీసుకోవాలి. ఆ తర్వాత మనకి ఇండియాలోకి వెళ్ళే టాప్ కోచింగ్ సెంటర్స్ మనకి బేసికల్గా ఎక్కడ ఉన్నాయంటే కనుక ఈ కోచింగ్ సెంటర్స్ని ఏం బేస్ చేసుకుని మనము చూస్ చేసుకుంటూ ఉంటాం ఇక్కడ అంటే కనుక అది ఎన్ని ఇయర్స్ నుంచి అది ఎస్టాబ్లిష్ అయింది, అక్కడ నుంచి సర్వీసెస్ ఎలా వస్తున్నాయి, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి మనకి స్టాఫ్ యొక్క ఎక్స్పీరియన్స్, వీటన్నిటిని బేస్ చేసుకుని కొన్ని కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ని టాప్ తీసుకుంటూ ఉంటారు. ఇవి జనరల్గా వజీరామ్, రావోస్, శ్రీరామ్, ఈ 3 కూడా ఢిల్లీ బేస్డ్గా ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో మనం బేసికల్గా ఇవి తీసుకుంటూ ఉంటాం. అలా కాకుండా బ్రెయిన్ ట్రీ అనేది, ఆర్సీ రెడ్డి అనేది మనకి హైదరాబాద్లో ఉన్నటువంటి 2 కోచింగ్ సెంటర్స్. ఆ తర్వాత మళ్ళీ మనకి ఇప్పుడు వచ్చేప్పటికల్లా ఇప్పుడు మనకి ఈ విధంగా ఈ కోచింగ్ సెంటర్స్ అనేవి అనుకుంటే కోచింగ్ సెంటర్లోకి వచ్చినప్పటికల్లా దానికి కాస్త దగ్గరగా 11 monthsకి డిపెండింగ్ అపాన్ ద కోచింగ్ సెంటర్ 1,80,000 2 lakhs మధ్యలో 2.5 lakhs వరకు కూడా ఉంటుంది. అవి 11 monthsకి వాళ్ళు కేవలము ఒక లెక్చర్ మెటీరియల్ ఇస్తారు, దాంతోపాటుగా మిగిలినవి ఉంటాయి అనమాట. ఆ తర్వాత ఇప్పుడు ఒకవేళ ఆన్లైన్ వెబ్సైట్స్ అయితే కనుక ఇప్పుడు మనకి ఈ ఆన్లైన్ వెబ్సైట్స్ ఒకసారి చూద్దాం. clearias.com, ఆ తర్వాత insightsindia.com, insightsonindia.com, mrunal.org, civilsdaily.com, ఇవి ఆన్లైన్ వెబ్సైట్స్. వాటిలో వచ్చేసి మీకు అన్ని మెటీరియల్స్ కూడా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు కావాల్సిన మెటీరియల్ దాంట్లో దొరుకుతుంటాయి. ఆ తర్వాత యూట్యూబ్లో యూపీఎస్సీ పాఠశాల, రాజ్యసభ టీవీ, ఆ తర్వాత బైజూస్ ఐఏఎస్ అకాడమీ, అన్ అకాడమీ యూపీఎస్సీ, వీటిలో మీకు కొన్ని దాదాపుగా 99% ఫ్రీ యూట్యూబ్ ఛానల్స్ ఉంటాయి, పెయిడ్ ఛానల్స్ చాలా తక్కువగా ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు వీటన్నిటిలో కూడా మీకు బెస్ట్ అడ్వాంటేజ్ ఈ పర్టికులర్గా ఈ రాజ్యసభ టీవీలో తీసుకుంటే కనుక మీకు ఎప్పటికప్పుడు ప్రజెంట్ కరెంట్ అండ్ ఎకనామికల్ స్టేటస్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ రాజ్యసభ టీవీలో మీకు అవైలబుల్ అవుతూ ఉంటుంది. దాంతోపాటు కరెంట్ అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మనకి బేసికల్గా మనకి రిక్వైర్మెంట్ అయినటువంటి ఛానల్స్ అనమాట. అయితే వీటితో పాటుగా మనము ఇక్కడ ఐఏఎస్లో కనుక సక్సెస్ అవ్వాలి అంటే కనుక బేసికల్గా కొన్ని బేసిక్ కాన్సెప్ట్స్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే కొన్ని ఫండమెంటల్ కాన్సెప్ట్స్ని ఫాలో అవ్వాలి. దాంట్లో మొట్టమొదటి ఫండమెంటల్ కాన్సెప్ట్ ఏంటంటే డైలీ న్యూస్ పేపర్ చదవటం అనేది. డైలీ న్యూస్ పేపర్ చదివి దాంతోపాటుగా ఎడిటోరియల్స్లో పూర్తిగా అండర్స్టాండ్ చేసుకుని వాటిని అనలైజ్ చేసి అతను ఓన్గా నోట్స్ రాసుకోవాలి. బిగినింగ్లో కొంచెము కష్టంగా అనిపిస్తూ ఉంటుంది, ఆ తర్వాత నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీరు దాదాపు ఎంత ఎర్లీ స్టేజెస్లో
దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6th క్లాస్ నుంచేసి మీరు కనుక స్టార్ట్ చేస్తే నో ప్రాబ్లం. ఈవెన్ మీరు 10th ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయినా సరే మీరు 1-2 ఇయర్స్ దాని మీద స్టిక్ అయినా అప్పుడైనా కూడా నో ప్రాబ్లం. బట్ ఇక్కడ ఏంటంటే 6th క్లాస్ నుంచి తీసుకుంటే మీకు ఈజీ అవుతుంది. దాంతోపాటుగా ఐసీఎస్ఈ సిలబస్ మనకి చాలా సిలబస్లు ఉంటాయి. స్టేట్ సిలబస్, ఎన్సీఆర్టీ సిలబస్, ఆ తర్వాత సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ. ఈ ఐసీఎస్ఈ అనేది అన్నింటిలో కల్లా సిలబస్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇంటర్నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఉంటుంది. దాంట్లో జనరల్గా ఏమవుతుందంటే మనకి 6th క్లాస్ నుంచేసి అక్కడ పేపర్స్ సెపరేట్ అవుతాయి. అందులో సిలబస్ చాలా వ్యాస్ట్గా ఉంటుంది. ఆ ఐసీఎస్ఈ సిలబస్ చదవటం వల్ల అదొక అడ్వాంటేజ్. సివిల్ సర్వీసెస్ చేయాలనుకున్న వాళ్ళు ఎక్కువ మంది ఈ ఐసీఎస్ సిలబస్లో చదువుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్, డిగ్రీ లెవెల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు 10th లోపే వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు. అందువల్ల ఐసీఎస్ సిలబస్ అనేది ఒకటి స్టాండర్డ్ సిలబస్ అని చెప్పేసి జనరల్గా అనుకుంటూ ఉంటారు. ఏదైనా సరే మీరు బుక్స్ అన్నీ కూడా ఇన్ఫర్మేషన్ ఒకేలాగా ఉంటుంది. కాకపోతే ఎర్లీ ఏజెస్లోనే ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి అదొక సిలబస్ అనేది అడ్వాంటేజ్గా ఉంటుంది. అది కంపల్సరీ ఏం కాదు. ఆ తర్వాత మీరు తర్వాత నెమ్మదిగా ఎన్సీఆర్టీ సిలబస్లో కూడా అదే ఉంటుంది. కాకపోతే క్లాసెస్ కొంచెం క్లాసెస్ మీరు ఇంక్రీజ్ అవుతున్న కొద్దీ ఆ సిలబస్ వ్యాస్ట్నెస్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ రీడ్ న్యూస్ పేపర్ చదవడం గురించి నాలెడ్జ్ ఎక్కడ. ఆ తర్వాత మీకు చాలా ఇంపార్టెంట్, మీరు కనుక పేపర్ మోడల్స్ చూస్తే కనుక కొన్ని పేపర్స్ కంప్లీట్గా ఇంగ్లీష్ మీదే బేస్ అయ్యి ఉన్నాయి. సో ఆ ఇంగ్లీష్ని బేస్ అయ్యి ఉన్నాయంటే అది ఎలిజిబిలిటీకి ఉంది, బేస్ అయ్యి ఉంది. ఆ తర్వాత స్కోరింగ్ కూడా ఇంగ్లీష్ పేపర్ అనేది ఒకటి ఉంది. సో మీరేం చేయాలంటే కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ అంటే కనుక ఎక్కువగా వొకాబులరీ ఇంప్రూవ్ చేసుకోవడం, ఫ్రేజల్ వర్బ్స్ వాడటం, ఇవన్నీ కూడా మీరు జనరల్ ఇంగ్లీష్ని ఎంత ఎక్కువగా మీరు ప్రాక్టికల్ లైఫ్లో వాడుతూ ఉంటారో అప్పుడు మీకు ఆ కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటుగా డైలీ స్టాండర్డ్ ఇంగ్లీష్ పేపర్స్, ఇలాగే హిందూ లాంటి పేపర్స్ కనుక మీరు డైలీ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతూ ఉంటే అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. ఇక్కడ దీంతో ఏంటంటే ఇక్కడ పర్టికులర్గా కొంత టైం స్పాన్ ఎంత ఎర్లీ ఏజెస్ నుంచి చేసి ఇది టార్గెట్గా పెట్టుకొని ఒక 2-3 అవర్స్ డైలీ, ఎంత ఎర్లీ స్టేజెస్లో నుంచి చేసి 6th నుంచి 10th నుంచి ఇట్లా ఒక 2 అవర్స్ 3 అవర్స్ కేవలం ఇట్లాగే ఫోకస్ పెట్టుకుంటూ వెళ్తే మీరు గ్రాడ్యుయేషన్ అయిపోయేటప్పటికి, ఒకవేళ బీటెక్ కానీ, ఎంబీబీఎస్ కానీ, లేదా బీఎస్సీ కానీ మీరు అయిపోయేటప్పటికి మీరు ఫుల్ ప్రిపేర్డ్ అయి ఉంటారు. అప్పుడు మీరు ఎగ్జామ్ రాసినా కూడా మీకు ఈజీగా ఫస్ట్ టైంలోనే మీకు సెలెక్షన్ వచ్చేస్తుంది. సో మనకి ఇట్లాగా అలా కాకుండా నేను డిగ్రీ అయిపోయిన తర్వాత నేను అప్పుడు నేను మళ్ళీ ప్రిపేర్ అవుతానంటే అది ఒక చాయిస్. కానీ అది కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఎందుకు అంటే మళ్ళీ పర్టికులర్గా దీనికోసం మొత్తం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. సో మీరు 6th క్లాస్ నుంచే ఇక్కడ ఉన్నటువంటి మీ సోషల్ స్టడీస్ని, ఆ తర్వాత జనరల్ సైన్స్ని, ఆ తర్వాత చాలా థరోగా నేర్చుకుంటూ ఉంటే కనుక ఆ తర్వాత ఏమవుతుందంటే మీకు క్లాస్ పెరిగే కొద్దీ మీకు నాలెడ్జ్ కూడా పెరుగుతూ ఉంటుంది. ప్యారలల్గా మీరు మీ డిగ్రీ అయిపోయేటప్పటికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రిపేర్ అయ్యి ఉంటారు. డైరెక్ట్గా ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడే మీరు ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాయొచ్చు. ఆటోమేటిక్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మెయిన్స్ కోసం రిజల్ట్ కోసం వెయిట్ చేయకుండా మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మనకు మెయిన్లో కూడా ఆటోమేటిక్గా మీరు సెలెక్ట్ అవుతారు. అప్పుడు ఇంటర్వ్యూకి వెళ్ళిపోతారు. అప్పుడు మీకు ఈజీ అయిపోతుంది. సో అంటే ఏం చేయాలంటే మీరు ఎర్లీ స్టేజెస్లో మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. దాంతోపాటుగా ఇంకోటి మీరు డైలీ న్యూస్ పేపర్ చదవాలి. దాంతో నోట్స్ అనేది మీరు ఓన్గా రాసుకుంటూ ఉండాలి. కమ్యూనికేటివ్ ఇంగ్లీష్ని బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. లాజికల్ అర్థమెటిక్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూని మీరు ఎలా రిజాల్వ్ చేయగలరు, మల్టిపుల్ డైరెక్షన్స్లో మల్టిపుల్ సొల్యూషన్స్ ఎలా చేయగలరు అన్నది కూడా మీరు దాని గురించి అనలైజ్ చేయగలిగేటువంటి క్యాపబిలిటీస్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఈ సెలక్షన్ అనేది ఏమీ డిఫికల్ట్ కాదు, చాలా ఈజీగా ఉంటుంది. అన్నిటికన్నా చాలా ఇంపార్టెంట్ స్టే కాన్ఫిడెంట్. ఇప్పుడు జస్ట్ ఐ విల్ డూ ఇట్, ఐ కెన్ డూ ఇట్ అని చెప్పేసి పాజిటివ్గా అనుకుంటూ ఉంటే అప్పుడు ఏమవుతుందంటే 100% మీరు అచీవ్ అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. 100% యూ విల్ అచీవ్ దట్. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.